బద్వేల్ పట్టణంలో అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుని డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యకులు పెద్దలపల్లి ప్రభాకర్ బద్వేల్ పట్టణంలో అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ప్రైవేట్ హాస్పిటళ్లు నడుపుతున్నారని, అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యకులు పెద్దలపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి కేవలం 10 హాస్పిటళ్లకి మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగతా ఏ ఒక్క హాస్పిటల్ కి కూడా అనుమతులు లేకుండా చట్ట విరుద్దంగా నడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో ల్యాబ్ టెస్టులకు సంబంధించి ఏ టెస్ట్ కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారో నోటీస్ బోర్డులు పెట్టాల్సి ఉన్నా ఏ ఒక్క హాస్పిటల్లో కూడా పెట్టడం లేదని, టెస్టులకు ఇష్టానుసారంగా పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా హాస్పిటల్లో ఓపీ 200 తీసుకుంటూ పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి రావాలంటేనే భయపడేలా ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యం మందుల పేరుతో, టెస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. హాస్పిటల్ కి వచ్చే పేషెంట్ల పట్ల సిబ్బంది గౌరవంగా నడుచుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ పేషెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. బద్వేల్ పట్టణంలో కేవలం 10 ప్రైవేట్ హాస్పిటల్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగతా అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్, ల్యాబ్లు, మెడికల్ స్టోర్లపై జిల్లా వైద్య శాఖ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుని హాస్పిటళ్లను, మెడికల్ స్టోర్లను సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బద్వేల్ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో అనుమతులు గల ప్రైవేట్ హాస్పిటల్లో 10 హాస్పిటళ్లు ఉన్నాయి. మిగతా హాస్పిటల్ అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లేవు. ఏవైతే బద్వేల్ పట్టణంలో దాదాపు 50 నుంచి 60 హాస్పిటల్ బద్వేల్ పట్టణంలో కొనసాగిస్తూ ఉన్నారు. కేవలం 10 హాస్పిటల్ మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు ఉన్నాయి. అవి మాత్రమే ఈరోజు కొనసాగించి మిగతా హాస్పిటల్ అన్నింటినీ సీజ్ చేసి కొనసాగిస్తున్న డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా వైద్య శాఖ అధికారి వెంటనే స్పందించి బద్వేల్ పట్టణంలో ఏవైతే అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను వెంటనే సీజ్ చేయాలని అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనుమతులు లేని ప్రైవేట్ ల్యాబ్లు, ప్రైవేట్ మెడికల్ షాపులు, హాస్పిటళ్ల పైన జిల్లా వైద్య శాఖ అధికారి, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇమీడియట్ గా విచారణ జరిపి పరిశీలన చేసి అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్పిటళ్ల పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు డాక్టర్ల పైన క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభాకర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు, కడప.